అపూర్వ శివని కలవాలని కబురు పెట్టి ఉండటంతో శివ అపూర్వతో ఒక చోట నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అపూర్వ కారుకి చాలా స్టైల్‌గా ఆనుకొని నిలబడి ఉంటుంది. ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి చూడండి, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే నేను వినేసి త్వరగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి అని శివ అంటాడు. పూరితో నీ పెళ్లి చెడిపోవాలి. అందుకు నీకు ఎంత డబ్బు కావాలో అడుగు శివ. నేను అంత డబ్బులు నీకిస్తానని అపూర్వ అంటుంది. దీనికోసమే మీరు కనుక నన్ను పిలిచినట్లయితే మీ ఆశ నెరవేరదు అని తన నిర్ణయం చెప్పేసి శివ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ 1 మినిట్ శివ అని కారులో నుండి సూట్‌కేస్ నిండా డబ్బులు, నగలు తీసుకొచ్చి ఓపెన్ చేసి శివకి చూపిస్తూ ఉంటుంది. అప్పటికి కూడా శివ ఆ డబ్బు, నగలు చూసి సారీ మేడం, ఇప్పటికి కూడా నేను మా అక్క భూమి వైపే నిలబడతాను. నాకు ఇవేవీ అవసరం లేదు. వస్తాను అని దండం పెట్టి మరీ వస్తూ ఉంటాడు. అలా శివ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అపూర్వ పోనీ బిందుని పెళ్లి చేసుకుంటావా శివ అని ప్రశ్నిస్తూ ఉండటంతో శివ ఒక్కసారిగా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇక అపూర్వ శివ నుంచి ఏం సమాధానం వస్తుందా అని అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది. ఇంకోవైపు గగన్, భూమి చాలా సంతోషంగా పెళ్లి గురించే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బిందు ఏడుస్తూ ఉంటుంది. అంటే బిందు, శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అపూర్వకి నిజం తెలిసిపోయి ఉంటుంది. మరిప్పుడు అపూర్వ మాట ప్రకారం నాకు బిందుకి పెళ్లి చేస్తే ఓకే అని శివ ఒప్పుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.